హాయ్ అండి, అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. 1వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం అండి. దీంట్లో చాలా వచనాలు ఉన్నాయండి. చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుడివైపు ఉందండి 341వ పేజీ. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, చదువుతున్న నన్ను వినుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ప్రకారము ఇశ్రాయేలీలందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలును, యాజకులను, లేవీలును, నెతనీయులను, యూదావారిలోను, బెన్యామీనులోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధుల్లోను, యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమ్రీకు పుట్టిన ఉమ్రీ కుమారుడగు అహీహూదునకు జననమైన ఉత్తేయు, షిలోనీయులు పెద్దవాడైన ఆషాయాయు వాని పిల్లలను. జరహు సంతతి వారిలో ఎవూయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, ఎరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రీకు పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. 10వ వచనము. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను. దేవుని మందిరములో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్యా. 12వ వచనము. మల్కియా కుమారుడగు పషూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహాజేరాకు జననమైన అదియేలు కుమారుడగు మసై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు. 14వ వచనము. మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షెమయా, బక్బక్కారు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడైన జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మతన్యా, ఎదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఒబద్యా. నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరేక్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీయుల సమూహములలో వీరు తూర్పున నుండు రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. 19వ వచనము. మరియు కోరహు కుమారుడైన ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులగు కోరాహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెల్యామ కుమారుడైన జకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి.
గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళిల చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలి కాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలి వారు 4 దిశలను అనగా తూర్పునను పడమరను ఉత్తరమునను దక్షిణమును ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామంలో నుండి 7 దినములకొకసారి వారి వద్దకు వచ్చుటకు కద్దు. లేవీయులైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్క సముల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులకు ఖాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. లేవీయుల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదుల్లో నుండిరి. వీరు తమ వంశపట్టీల చొప్పున లేవీయుల పితరులలో పెద్దలైన వారు వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన ఎహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, అహ్యో, జకర్యా, మిక్లోతు తరువాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యాను కనెను. వీరు యెరూషలేము వాసులగు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషును, అబీనాదాబును, ఎష్బాయేలును కనెను. యోనాతాను కుమారుడగు మెరిబ్బయేలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తెరయ్యా, అహజు ఎరాను కనెను. యారా అలేమెతును, అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మోజాను కనెను. మోజా బిన్యానును కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఏలాసా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఏలాసాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రికాము, బోకెరు, ఇష్మాయేలు, జయర్యా, ఒబద్యా, హనాను అను పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు. 10వ అధ్యాయం అండి. మొదటి వచనము. 10వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయండి. మొదటి వచనము. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులను సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషువాను హతము చేసిరి. 3వ వచనము.
యుద్ధములో సౌలు ఓడిపోవచుండెను. అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితో ననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయువాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి. మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలు అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడియుండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని తీసుకొని పోయి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. 13వ వచనము. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. 11వ అధ్యాయం అండి, 1వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీలందరూ హెబ్రోనులో నుండి దావీదునొద్దకు కూడి వచ్చి చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇశ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. నా జనులగు ఇశ్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజునొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకము చేసిరి. తరువాత 4వ వచనము. దావీదును ఇశ్రాయేలీలందరూ యెరూషలేమున అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. 7వ వచనము. తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున వానికి దావీదు పురమను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. 10వ వచనము. ఇశ్రాయేలీలకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీలందరితోనూ కూడి సహాయము చేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.
దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాత వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిస్తీయులు దాని నిండా యవలు గల చేను ఉన్న పస్దమ్మీలో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాని కాపాడి ఫిలిస్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగచేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతి కొండ గుహలో ఉండు దావీదు వద్దకు వచ్చిరి. ఫిలిస్తీయుల సమూహము రెఫాయీల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీయుల దండు బేత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బేత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావినీళ్లు కొంచెము నాకు దాహంనకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా 18వ వచనమండి. ఆ ముగ్గురును ఫిలిస్తీయుల దండులోనికి చొరపడిపోయి బేత్లెహేము ఊరి గవిని యొద్ద బావినీళ్లు చేదుకొని దావీదు నద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించినవాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయెను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరివాడి కంటే అతడు ఘనత నొందినవాడై వారికి అధిపతి ఆయనని. కానీ ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను విక్రమ క్రియల వలన గొప్పవాడయ్యెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుల ఇద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 23వ వచనము. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయెను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటి వాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. 26వ వచనం రేపు చదువుకుందామండి.